రష్యా యుక్రెయిన్ వార్లో బిగ్ ట్విస్ట్. రష్యా అధ్యక్షుడు పుతిన్ని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. పుతిన్పై ఇప్పటికే అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్ని రిలీజ్ చేసింది. అలాగే హంగరీలో అరెస్ట్ చేస్తారని ప్రస్తుతానికైతే ప్రచారం అవుతుంది. హంగరీలో ట్రంప్తో పుతిన్ భేటీ కానున్నారు. యుక్రెయిన్ అలాగే రష్యాకు సంబంధించిన యుద్ధం ముగింపుపై కీలక చర్చ కోసం హంగరీకి వెళ్లనున్నారు. ఒక పక్కన పుతిన్ని అరెస్ట్ చేస్తారన్న వాదనలు వస్తున్న సమయంలో హంగరీ ప్రైమ్ మినిస్టర్ మాత్రం అలాంటివి ఏమీ జరగవు అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఒక రకంగా చూస్తే కనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ని అయితే రిలీజ్ చేసింది. కానీ దాన్ని అమలు పరచడానికి దానికి అధికారం లేదని చెప్పుకొస్తున్నారు, కొంతమంది వాదిస్తున్నారు. సో మొత్తం మీద ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు రష్యా అలాగే యుక్రెయిన్కి సంబంధించిన వార్ ఏదైతే ఉందో వారికి సంబంధించిన కీలక చర్చల కోసం హంగరీలో భేటీ కానున్నారు. ఇటు ట్రంప్ అలాగే ట్రంప్తో పాటు పుతిన్ అలాగే హంగరీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మరికొంతమంది సభ్య దేశాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. పుతిన్ని అరెస్ట్ చేసేంత దమ్ముందా ట్రంప్కి? రానున్న రోజుల్లో ఏంటి మరి? ఒక్కసారి మనం చూస్తే కనుక Trump and Putin have decided to meet in Hungary to discuss a possible end to Ukraine conflict. The million-dollar question is how the Russian leader who faces an arrest warrant will reach Budapest. So మొత్తానికైతే ట్రంప్ పుతిన్ హంగరీలో కలుద్దామని మొత్తానికైతే వాళ్ళ అగ్రిమెంట్కి వచ్చారు. వచ్చిన తర్వాత మరి యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన ఇష్యూపై ఆయనని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్నదానిపై ప్రస్తుతానికైతే ఇప్పుడు చర్చ జరుగుతుంది.